వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. జొన్న రొట్టె క్యాప్సికమ్ కర్రీ అనమాట. సూపర్గా ఉంది. ఏమేమి కావాలో చూసేసాం కదా. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకొని కడాయిలో వేసుకొని కొంచెం చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. మరి ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని బాగా అలా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటిని తీసేసి అదే కడాయిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకొని జీలకర్ర ఫ్రై చేయండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కారపొడి, మీకు రుచికి తగినంతగా సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసేసి వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొన్ని వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం క్యాప్సికమ్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నామే కాబట్టి. దాన్ని మూత పెట్టి తీసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని తర్వాత శనగపిండి వేసేసి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సరే ఫ్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి మూత పెట్టేసి తీసిన తర్వాత కర్రీ సూపర్ బేసన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. అంతే, సో సింపుల్. జొన్న రొట్టె కానీ చపాతీలో కానీ సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గంట సింబల్ని నొక్కండి. ఓకేనా? థ్యాంక్ యూ.